అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు మనకి కార్డియాక్ అరెస్ట్ అంటే చాలా పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉండేవాళ్ళం. దాదాపుగా ఒక 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళం. క్రమంగా మనం చూసుకున్నట్లయితే ఒక 40 సంవత్సరాలు పైబడిన తర్వాత ఈ కార్డియాక్ అరెస్టులు రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే చాలా చిన్న పిల్లలకి, ఈవెన్ 15 ఇయర్స్ పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. యంగ్స్టర్స్ అందరూ కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోవడం చూస్తున్నాం. సో ఇటీవల కాలంలో ఈ మధ్యనే జస్ట్ 1 డే బ్యాక్ 25 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి, సో పెళ్ళైన 2 రోజులకే ఆయన కార్డియాక్ అరెస్ట్ తోటి మరణించాడు అనే వార్త నిజంగా కలకలం రేపుతుంది. చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకు ఇంత తొందరగా గుండెపోటులు రావడానికి కారణాలు ఏమిటి? మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్లో ప్రాబ్లమా, లేకపోతే వాతావరణంలో ప్రాబ్లమా? సో ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. హలో సార్. నమస్తే. యా సార్, 1 డే బ్యాక్ నిజంగా చాలా విషాదమైనటువంటి వార్తే. జస్ట్ పెళ్లి చేసుకున్న సెకండ్ డేనే తనకి గుండెపోటు వచ్చి మరణించాడు అనే వార్త అయితే వస్తుంది. బట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే తనకి ఫీవర్ అనేది వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, యా గుండెలోనే ఒక బ్లాక్ అయితే ఉంది, దాన్ని క్లియర్ చేయాలన్నారు. సో సడన్ గా చూస్తే ఒక 2 hours లోనే తను మరణించాడని. ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎందుకు ఇంత చిన్న ఏజ్ లోనే, ఇంతకు ముందు కూడా 10th క్లాస్ అబ్బాయి, జస్ట్ 15 ఇయర్స్ అబ్బాయికి గుండెపోటు వచ్చి సడన్ గా అసలు టైం అనేది కూడా అసలు ఇవ్వకుండా ఎలా? సో ముందుగా వీటిలో కొన్ని తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ సడన్ గా లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ గా చనిపోయినప్పుడు ప్రతిదీ హార్ట్ అటాక్ అని ప్రెజ్యూమ్ చేస్తుంటాం. అది వాస్తవానికి కరెక్ట్ కాదు. అన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ హార్ట్ అటాక్స్ కాదు. ఒక మనిషి చనిపోవడానికి, మనిషి చనిపోయాడు అని డిక్లేర్ చేయాలంటే హార్ట్ ఆగిపోతేనే డిక్లేర్ చేస్తాం. కాబట్టి అన్ని ఫైనల్ గా హార్ట్ తోనే ఆగుతుంది. కాబట్టి అల్టిమేట్లీ హార్ట్ ప్రాబ్లం వల్లే చనిపోయారు అని అనుకుంటారు. బట్ వాస్తవానికి అది కాదు. అన్ని రీజన్స్ తోని ఫైనల్ డెస్టినేషన్ కింద ఒకవేళ హార్ట్ ఆగిపోయినప్పుడు మనిషిని మనం చనిపోయారు అని డిక్లేర్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్, చనిపోయిన ప్రతిదీ హార్ట్ అటాక్ కాదు. దెన్ హార్ట్ అటాక్ ఆల్దో మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కాబట్టి ఫోకస్ ఆర్ అటెన్షన్ అంతా హార్ట్ అటాక్ మీదే వెళ్తూ ఉంటుంది. బట్ మీరు అన్నట్టు కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ గా చనిపోయినప్పుడు అప్పటి వరకు హార్ట్ పనిచేస్తుంది అండ్ హార్ట్ ఆగిపోయింది, దానివల్ల పేషెంట్ కొలాప్స్ అయ్యి చనిపోతారు. వీటిని కార్డియాక్ అరెస్ట్ అంటాము. ఇది హార్ట్ అటాక్ కాదు. సో కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ ఈ 2 టర్మ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లం, కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్ కరెంట్ కి సంబంధించిన ప్రాబ్లం. లైక్ మనకి ఇంటికి పవర్ సప్లై ఆగిపోయినప్పుడు ఎలా అయితే ఇల్లు చీకటి అయిపోయిందో, అలాగే హార్ట్ కి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అబ్నార్మల్ అయ్యి ఆ కరెంట్ ఆగిపోతే హార్ట్ ఆగిపోతుంది, దానివల్ల మనిషి చనిపోతారు. ఈ కార్డియాక్ అరెస్ట్ రావడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. బోత్ కార్డియాక్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదా నాన్ కార్డియాక్ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం సడన్ గా మనిషి చనిపోవడానికి రీజన్ రిథమ్ అబ్నార్మాలిటీ ఆర్ కార్డియాక్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి విషయానికి వచ్చేటప్పటికి తనకి గుండెపోటు వచ్చిన సూచనలు కనిపించలేదు, తను ఫీవర్ తోని తను అడ్మిట్ అయ్యాడు అని చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా డాక్టర్స్ కి డౌట్ వచ్చి తన టెస్టులు చేస్తేనే బ్లాక్ అనేది కనిపించింది అని అంటున్నారు. అంటే తనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేది కనిపించకుండా ఉంటాయా అని? సో సిమ్టమ్స్ అనేవి ఒక సబ్జెక్టివ్ ఫీలింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్టమ్స్ లో మనం కామన్ గా చెప్పేది పెయిన్, బ్రీదింగ్ డిఫికల్టీ, గుండె దడ, ఇట్లాంటివి. పెయిన్ గురించి ఒకసారి చూసుకుంటే పెయిన్ అనేది కంప్లీట్లీ సబ్జెక్టివ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాము, అదే ఇంజెక్షన్, అదే వ్యాక్సిన్, అదే నర్సు, అదే చేతికి ఇస్తున్నాము. బట్ ఆ పర్సెప్షన్ అనేది అందరిలోనూ డిఫరెంట్ ఉంది. ఒకరు ఏమాత్రం విన్స్ అవ్వలేదు, కొందరు అరిచారు, కొందరికి నొప్పి వచ్చింది, బట్ సేమ్ ఇంజెక్షన్. సో పెయిన్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ ఆర్ సిమ్టమ్ అనేది సబ్జెక్టివ్. సో సేమ్ హార్ట్ అటాక్ అయినప్పటికీ కొందరిలో పెయిన్ ఉండొచ్చు, కొందరిలో పెయిన్ ఉండకపోవచ్చు, ఆ పెయిన్ పర్సీవ్ చేయకపోవచ్చు. పెయిన్ థ్రెషోల్డ్ కావచ్చు, లేదా ఆ పెయిన్ పర్సీవ్ చేసే కెపాసిటీ కొందరిలో ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ పెయిన్ క్లియర్ కట్గా లేకపోతే అది ఏదైనా గ్యాస్ నొప్పనో లేకపోతే మజిలేకనో దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం కూడా ఉంది. సో అందుకే పేషెంట్ సిమ్టమ్స్ మీదే మేము కంప్లీట్లీ రిలై అవ్వము. సిమ్టమ్స్తో పాటు అందుకే ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది. సస్పిషన్ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ సిమ్టమ్స్నే మనం కన్సిడర్ చేయకూడదు ఒక్కోసారి. అందుకే అదనంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే ప్రాబ్లం ఉందా లేదా రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే త్రోలో కొన్నిసార్లు ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. బికాస్ సస్పిషన్ ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ ఇప్పుడు రిలయబుల్గా లేవు, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా మనం ఆ జబ్బుని నిర్ధారణ చేయడం లేదా రూల్ అవుట్ చేయడం అనేది అవసరం అవుతుంది.
రైట్. ఇక్కడ ఈ అబ్బాయి ఏజ్ వైజ్ గా చూసుకున్నా కూడా జస్ట్ 25 years Correct. ఓల్డ్ అబ్బాయి. Hmm. అండ్ మోర్ ఓవర్ చాలా హెల్దీగా కనిపిస్తున్నాడు. ఈవెన్ ఒబేస్ కూడా కాదు. రైట్. సో అలాంటప్పుడు ఆ హార్ట్ లో బ్లాక్స్ అనేది ఎట్లా ఏర్పడతాయి? రక్తనాళాల్లో బ్లాక్స్ అనేది ఏ రకంగా ఏర్పడొచ్చు అని అంటారు? దీనికి ఒబేసిటీకి ఏం సంబంధం ఉండదు అంటారా? ఒబేసిటీ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్స్ అవి రావడానికి. బట్ ఈ పర్టికులర్ కేసులో ఒకవేళ మనం చూస్తే పర్టికులర్గా మీరు అన్నట్టు అపరెంట్లీ హెల్దీగా ఉన్నారు, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, బ్లాకేజెస్ వచ్చాయి ఆర్ బ్లాకేజెస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అనేది చూడాలి. హార్ట్ అటాక్ అనేది ఒక యాక్సిడెంట్ లాగా మనం చూడాలి. ఆర్ నేను పేషెంట్స్కి దీన్ని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తోటి కంపేర్ చేసి చెప్తాను, బికాస్ అర్థం అవడానికి మనకి ఈజీగా ఉంటుంది. లైక్ మనకి ఎలా అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందో, అదర్వైజ్ ట్రాఫిక్ అంతా నార్మల్గానే స్మూత్గా ఉండి ఒక స్లో మూవింగ్ వెహికల్ వల్ల ఎలా అయితే జామ్ అయిపోతుందో, సిమిలర్లీ హార్ట్ అటాక్ కోసం ఈ పర్టికులర్లీ యంగ్ పేషెంట్లో మనం నార్మల్గా ఒకవేళ అటాక్ రాకన్నా ముందు యాంజియోగ్రామ్ చేస్తుంటే బ్లడ్ వెజల్స్ అన్ని నార్మల్గానే కనిపించుండొచ్చు. డ్యూ టు సమ్ ఇన్సిడెంట్ ఈవెంట్, ఎలా అయితే ఇప్పుడు ఒక స్లో మూవింగ్ వెహికల్ వల్ల జామ్ ఎలా అయిపోయిందో అలాగే ఈ బ్లడ్ వెజల్స్లో ప్లాక్ రప్చర్ అవుతుంది అంటాం. ప్లాక్ రప్చర్ అంటే బ్లడ్ వెజల్లో ఉండే లైనింగ్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అవడానికి వేరియస్ రీజన్స్, బీట్ ఇమోషనల్ స్ట్రెస్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేదా సమ్ యాక్టివిటీ, సమ్ డ్రగ్ ఇంటేక్ కావచ్చు, ఇన్ఫెక్షన్, సో అండ్ సో ఫోర్త్. సో అది ఇన్సిడెంట్ ఈవెంట్. ఆ ప్లాక్ రప్చర్ అయినప్పుడు ఆ ప్లాక్ రప్చర్ వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ అనేది ర్యాపిడ్గా విత్ ఇన్ ఏ సెకండ్స్ ఫామ్ అయ్యి ఆ బ్లడ్ వెజల్ కంప్లీట్గా జామ్ చేసేస్తుంది. ఆ బ్లడ్ వెజల్ కంప్లీట్గా బంద్ అయిపోవడం వల్ల బ్లడ్ సప్లై అందట్లేదు, దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. సో ఆ ఇన్సిడెంట్ అవనంత వరకు బ్లడ్ వెజల్స్ అన్ని నార్మల్గానే ఉంటాయి. సో అప్పుడు కంప్లీట్గా నార్మల్గానే ఉండొచ్చు. సిమిలర్లీ ఈ పేషెంట్లో కూడా పాసిబ్లీ యాంజియోగ్రామ్ అప్పటి వరకు బ్లాకేజెస్ ఏం లేవు. బట్ డ్యూ టు సమ్ రీజన్, లైక్ మీరు అన్నట్టు ఫీవర్ ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్ వల్లనో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ప్లాక్ రప్చర్ అయ్యి ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఇన్ సెకండ్స్లోనే బ్లాకేజెస్ వచ్చి అది హార్ట్ అటాక్కి దారితీసే అవకాశం జరిగి ఉంటుంది. సో అది రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న దాన్ని బట్టి ఈ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అబ్బాయి సడన్ గా ఏమి హార్ట్ అటాక్ వచ్చి ఆ పెయిన్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అవడం కానీ అక్కడ పడిపోవడం కానీ ఇలాంటిది ఏం జరగలేదు. అక్కడ ఫీవర్ తో జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ దట్ నార్మల్ చెకప్ చేసినప్పుడు బ్లాకేజ్ కనిపించింది. ఓకే, అది యాంజియోగ్రామ్ చేసేటప్పుడు కూడా అబ్బాయి బాగానే ఉన్నాడు అని చెప్తున్నారు. ఈవెన్ తన హాస్పిటల్ అడ్మిట్ అయిన 3 hours వరకు కూడా అబ్బాయి బాగానే మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆక్సిజన్ మీద ఉన్నాడు, అన్ని నార్మల్ గానే ఉన్నాయి అంటున్నారు. సో సడన్ గా జరిగింది ఈ సిచ్యువేషన్, వాళ్ళు కూడా ఊహించలేదు. సో ఇంత టైం అనేది వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయితే బతికే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అబ్సల్యూట్లీ. హార్ట్ అటాక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్రోగ్నోసిస్ ని డిటర్మిన్ చేసేది టైం. సో ఈ బ్లడ్ వెజల్ ఎంతసేపు అయితే బంద్ అయిందో అండ్ ఆ బ్లడ్ వెజల్ని మనం ఎంత ఫాస్ట్గా మళ్ళీ రీఓపెన్ చేసామో దాన్ని బట్టే పేషెంట్ కండిషన్ అనేది మనకి డిటర్మిన్ అవుతుంది. సో ఆల్దో పైకి పేషెంట్ బాగానే ఉన్నారు, నడుచుకుని హాస్పిటల్కి వచ్చారు, లేదా బీపీ బాగానే ఉంది, హార్ట్ రేట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని కనిపించినా అండర్లయింగ్ హార్ట్కి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అది పేషెంట్ పాసిబ్లీ పర్సీవ్ చేయకపోవచ్చు, లేదా అది బయటికి మనకి కనిపించకపోవచ్చు. బట్ బ్లడ్ వెజల్ బంద్ అయినప్పటి నుంచి హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ దాన్ని కంప్లీట్ టైంలో మనం రిలీవ్ చేయకపోతే దాని ప్రభావం నెమ్మదిగా స్టార్ట్ అయ్యి ఈ రిథమ్ అబ్నార్మాలిటీస్ వచ్చి సడన్గా చనిపోయే ప్రమాదం అవుతుంది. సో అగైన్ కామన్ ఎగ్జాంపుల్లో చెప్తే బకెట్ ఆఫ్ వాటర్ మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్పాను అనుకోండి. సో మేబీ 10-15 minutes వరకు మీరు హోల్డ్ చేయగలుగుతారు. అప్పటి వరకు ఆల్దో మీకు నొప్పి తెలుస్తుంది, అంతా పైవాడికి అంతా బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఒక పాయింట్ వస్తుందో ఇంక మీ తోటి కాదు అన్నప్పుడు మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఆ బకెట్ డ్రాప్ చేయాలి. సో సిమిలర్లీ ఆల్దో పైకి అన్ని బాగానే కనిపిస్తూ ఉన్నా ఆ హార్ట్ ఆ లోడ్ని ఆర్ ఆ ఇంజురీని సస్టైన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక పాయింట్ వస్తుంది, తన తర్వాత ఆ హార్ట్ ఆ ట్రబుల్ని ఆర్ ఆ ఇంజురీని హ్యాండిల్ చేయలేదు అండ్ దెన్ గివ్ అవే అయిపోతుంది. అండ్ దాని తర్వాత సడన్లీ థింగ్స్ అన్నీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే హార్ట్ రిలేటెడ్ థింగ్స్ పర్టికులర్లీ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఆల్దో అన్నీ బాగానే ఉన్నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ సెకండ్స్ అంతా తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కార్డియాక్ ఈవెంట్స్ని మనము డిలే చేయొద్దంటాం, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి దగ్గరున్న డాక్టర్ తోటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. వీటిల్లో మన ఫేవరెట్ హాస్పిటల్, ఫేవరెట్ డాక్టర్, బెస్ట్ హాస్పిటల్ అనేవి చూడకూడదు. ఎక్విప్మెంట్స్ కూడా ఉండాలి కదా. కరెక్ట్. సో ఎనీ కార్డియాక్ సెంటర్ ఆర్ ఆ కేపబుల్ సెంటర్ అది ఈక్వలీ హాస్పిటల్ తోటి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు హ్యాండిల్ చేయగలిగితే ఆ పేషెంట్ని ఉంచి ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. అలాగే మన తోటి కాదు అన్నప్పుడు
ఆ డెడికేటెడ్ సెంటర్కి రిఫర్ చేయాలి. సో దట్ డిలే ఇన్ ట్రీట్మెంట్ అవ్వకుండా అందించాల్సిన వైద్యం ఆ పేషెంట్కి కరెక్ట్గా అందించాల్సిన అవసరం ఉంది. సో ఇటువైపు పేషెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అలాగే హాస్పిటల్ అండ్ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దట్ కరెక్ట్ వైద్యం ఆ కరెక్ట్ పేషెంట్కి టైంకి అందించాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్ని మనం సేవ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇష్యూపై మాట్లాడినందుకు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.